సత్య కనపడట్లేదని క్రిష్, హర్ష ఇద్దరు బాగా గొడవ పడుతూ ఉంటారు. అప్పుడు వెంటనే క్రిష్ వాళ్ళ బాబాయ్, రే ఆగండ్రా, మీ గొడవ ఆపండి, మీ ఇద్దరు ఎవరు వెతకకండి, నేను వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసి వస్తాను అని చెప్పేసి తను వెళ్తూ ఉంటే హర్ష ఉండి నేను వస్తాను అని చెప్పి అంటాడు. సరే అనేసి హర్ష వాళ్ళ బాబాయ్ ఇద్దరు, క్రిష్ వాళ్ళ బాబాయ్ ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు. ఇంకా క్రిష్ అయితే చాలా బాధపడుతూ బయటకు వచ్చేసి మెట్ల దగ్గర కూర్చుండిపోతాడు. సత్య గురించి ఎంతో కంగారు పడుతూ ఉంటాడు, తను ఏమైపోయింది అని చెప్పేసి. ఇంతలోనే ఒక కార్ అయితే హోటల్ ముందు ఆగుద్ది. దాంట్లో నుండి సత్య దిగుతుంది. అది చూసిన వెంటనే హర్ష, క్రిష్ వాళ్ళ బాబాయ్ ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏంటి సత్య ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతారు. అప్పుడు సత్య ఉండి మనసు ప్రశాంతంగా ఉంటుందని కొద్దిసేపు ధ్యానం చేసుకుందామని గుడికి వెళ్ళానన్నయ్య అని చెప్పి తను అంటుంది. అప్పుడు వెంటనే అది విన్న క్రిష్ ఆవేశంగా అక్కడికి వచ్చేసి సత్య చెంప పగలగొట్టేస్తాడు. ఏంటి అసలు నీకు కొంచెమైనా సెన్స్ ఉందా? ఒక్క మాట అయినా ఎందుకు చెప్పాలనిపించలేదు? ఎవరిని పట్టించుకోవా? నీ డిసిషన్స్ నువ్వే తీసుకుంటావా? గుడికి వెళ్లే ముందు ఒక మాట చెప్తే ఏమైపోయేది? ఎంత కంగారు పడ్డాము అసలు అని చెప్పేసి తను చాలా ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటాడు. నిజమే, రాత్రి నేను నీకు ఇష్టం లేని పని చేశాను, అంత మాత్రాన నన్ను వదిలేస్తావా? నన్ను అసలు పట్టించుకోవా? నేను ఎంత కంగారు పడ్డాను, ఒక్కసారి నా గుండె ఆగినంత పని అయిపోయింది. అయినా నీకు మనుషులతో ఆడుకోవడం తెలుసు, అలవాటే కదా, కానీ మనుషులతోనే ఆడుకోకు, నా మనసు ఎంత బాధపడ్డది అని చెప్పేసి అలా భారీ భారీ డైలాగులు అయితే చెప్తూ ఉంటాడు. కానీ క్రిష్ మాట్లాడుతున్న దాంట్లో నిజం ఉంటుంది. ఎంతో ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటే సత్య ఒకసారి అలా ఆలోచనలో పడిపోతుంది. క్రిష్ వైపే చూస్తూ ఉంటుంది. తనకి తనంటే ఎంత ప్రేమో అని తెలుసుకుంటూ ఉంటుంది. సో మరి ఏం జరుగుతుంది ఇక నుండి? ఈ హనీమూన్ నుండి వెళ్ళేలోపు వీళ్ళ మధ్య కొంచెమైనా మంచి ఇంప్రెషన్ ఏర్పడుతుందా లేదా చూద్దాం.